హరీష్ గారు, రేపు వ్యాలంటైన్స్ డే గురించి మీరు మీ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ ఆ రోజు గురించి గొప్పతనం కానీ ఏమన్నా పంచుకోగలరా? కానీ నేను వ్యాలెన్స్ డే మాత్రం లవర్స్ చేసుకుంటారండి. నేను సింగిల్ కాబట్టి నేను సెలబ్రేషన్ చేసుకోనండి. అంతేనండి, అంతకు మించి చెప్పడానికి ఏం లేదు కండి. ఎందుకంటే ఒక సింగిల్గా నేను ఏం చెప్పలేను కదండి. మీకు మీ జీవితంలో లవ్ వల్ల గాయపడిన గాయం ఏమన్నా ఉందా? ఉంటాయి కదండి, ఉండకపోతే ఎలా ఉంటామండి ఈ రోజులలో. ఆ గాయం గురించి కొంచెం మాతో పంచుకుంటారా? అంటే మీలాగా ఇంకా సింగిల్స్ మోసపోకుండా ఉంటానికి. కానీ నేను లవర్స్ డే నాడు మాత్రం ఇది చేస్తానండి. ఒక మందు బాటిల్తో కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి కదండి, వాటితో సంతృప్తి చెందుతానండి లవర్స్ డే నాడు. అంతేనా? అదేనండి. మీరు సింగిల్స్కి ఇచ్చే మెసేజ్ ఏమన్నా ఉందా అని? ఏముందండి, మీరు సింగిల్ గానే ఉండండి. సింగిల్ గా ఉంటే ఏం కాదు. అంతే అండి. ఎవరితో మింగిల్ అవ్వద్దు అంటారు? ఎవరితో మింగిల్ అవ్వద్దు. ఇంకేమన్నా చెప్పగలరా? ఏముందండి, లవర్స్ మాత్రం ప్రికాషన్ తీసుకోండి ఆ రోజు. సింగిల్స్ మాత్రం మేము వైన్స్ దగ్గర ప్రికాషన్ తీసుకుంటాం. మీరు ఏం చేయాలనుకున్నారు? ఫిబ్రవరి 14 నాడు అండి. నేను ప్రస్తుతానికి అయితే ఏం చేయనండి, ఎందుకంటే ఒక సింగిల్ గా నేనేం చేయలేను కదండి. అంటే ఆ రోజు ఇంకెవరికైనా మీరు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? నా తోటి సింగిల్కి చేశానండి, మందు బాటిల్ తీసుకురా, కొన్ని వెబ్సైట్లు కలిసి చూద్దాం అని. అంతకు మించి ఏం చెప్పలేను కదండి. మొత్తానికైతే వెబ్సైట్ల మీద బాగా అవగాహన ఉన్నట్టుంది. ఉంది కదండి, లేకపోతే ఎలా అండి. అంతే, ఇంకా అంతేనండి. యూత్కి ఇచ్చే మెసేజ్ ఇదే. యూత్కి ఇచ్చే మెసేజ్ ఇదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు వ్యాలంటైన్స్ డే గురించి యూత్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇచ్చే మెసేజ్ వేస్ట్ ఆఫ్ టైం బ్రో. వ్యాలంటైన్ డే అని చెప్పి ఆ రోజు వాడుకుంటారు కదా. తర్వాత స్టోరీ అలాగ ఉంటుంది. అలాగే దానికంటే బెస్ట్ ఇంకోటి ఏంటంటే ఫక్ అండ్ ఫర్గెట్. అంతే, అంతేగాని ఇక నేను పెళ్లి చేసుకుంటా తర్వాత పిల్లల్ని అంట అని వేస్ట్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు సింగిల్స్కి ఇచ్చే ఒక మెసేజ్ ఉందా? అంటే ఇలా ప్రేమించిన తర్వాత ఇలా మోసపోతున్నారని చాలాసార్లు వింటున్నాం. అరే వాళ్ళే బెస్ట్, సింగిల్సే బెస్ట్. సింగిల్సే బెస్ట్. ఏముంది, బిందా తిరుగుతాం, అడిగేటోళ్ళు ఉండరు, చెప్పేటోళ్ళు ఉండరు కదా. ఫ్రీ బర్డ్ అంతే. అప్పుడు రోజుల ప్రేమలకి ఇప్పుడు రోజుల ప్రేమలకి డిఫరెన్స్ ఏంటి? అప్పటి రోజులు ప్రేమలు అంటే అప్పట్లో ఫోన్లు లేకుండే. ఒక జియో వచ్చింది, ఫ్రీగా నెట్ ఇచ్చినారు, అందరికి ఫోన్లు అలవాటు వేసిండు. టిక్ టాక్ వచ్చింది, ఇన్స్టా వచ్చింది, అక్కడి నుంచి ట్రిపుల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అప్పట్లో సింగిల్ లవ్ అంతా ఉండబోతుండే. మ్యారేజ్ అనగానే పోతుండే, మాట్లాడుతుండే, వస్తుండే. ఇప్పుడు అట్లా కాదు కదా. హాయ్ ఫ్రెండ్షిప్ చేద్దాం అంటారు, ఫ్రెండ్ తర్వాత సెక్స్ తర్వాత అన్నీ. ఇప్పుడు ఎక్కడ జెన్యూన్ లేదంటారా? ఎక్కడా జెన్యూన్ లేదు. 90s లో ఉండే, 2000 ఎప్పుడైతే వచ్చిందో కథం వాడుకున్న ఒకడు వాడుకుంటాడు, ఇంకొకటి పెళ్లి చేసుకుంటాడు, అంతే. ఇప్పుడైతే యూత్ని ప్రేమించొద్దంటారా? బెస్ట్ బ్రో, ప్రేమించకండి. వేస్ట్ ఆఫ్ టైం, ఫక్ అండ్ ఫర్గెట్. అంతే బెస్ట్. మీ లైఫ్ లో ఎవరు లేరా బ్రో? నేను సింగల్ ఇప్పుడు. ఫాస్ట్ లో ఇక నాది కూడా ఫెయిల్యూరే. కానీ అదే దాని గురించి ఫీలింగ్ ఫీలింగ్ బ్రో. అది అసలు వచ్చి అమ్మ అసలు లవ్ చేయొద్దు. దాని అమ్మ లవ్ ఎంత టార్చర్ ఉంటుంది తెలుసా. కాల్ వెయిటింగ్ వస్తే ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడితే నీకెందుకు అసలు ఎందుకులే. ఇక అది జీరో లెవెల్ ఉంటుంది ఆ టార్చర్. టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బ్రో నీకు? నాకు 10 years బ్రో. కానీ పొసెసివ్నెస్ ఉన్న చోట లవ్ ఉంటుంది కదా బ్రో. పొసెసివ్నెస్ ఉన్న చోట లవ్ ఉంటుంది కదా. పొసెసివ్నెస్ ఉన్న చోట లవ్ ఉంటుంది కదా. అంటే సందేహమా? అనుమానం ఉన్న చోట ప్రేమ ఉంటది అని చెప్పు బ్రో. అదే బ్రో, అనుమానం ఇంత వాడాలి బ్రో, ఇంత వాడొద్దు. తనకు అంత ఎక్కువ ప్రేమ ఉంది అనుకోవచ్చు కదా. అంత ప్రేమ ఎక్కువ ఉంది అనుకోవచ్చా? అరే ఉచ్చ పోసినా కానీ ఏడున్నావు, ఏడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, అవసరమా అవన్నీ? ఫ్రెండ్స్ తో ఉన్నావు అంటే ఇక ఏ ఫ్రెండ్ తోని, గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా, అవన్నీ అనవసరం కదా. ప్రేమించినావా ఉండు, లేదంటే దెంగయ్యి, అంతే. సో అవన్నీ అడగొద్దు అంటారు. అవన్నీ అడగొద్దు, వేస్ట్ ఆఫ్ టైం బ్రో. అంతే. లవ్ చేస్తున్నావా, ఏంది నీకు లవ్కి ఏం కావాలా చూసుకో కథం. ఇది కావాలా, అది కావాలా, ఇది అంతే అని షాపింగ్ ఇప్పుడు తెంగకండి. అర్థమైందా? ఇప్పుడే జీతాలకు వస్తున్నాం బాయ్స్ ఆడ. మీరు ఏదన్నా వ్యాలంటైన్ డే వస్తుంది, బాయ్స్ కి అందరు బొక్కు ఉంటుంది చూడు. మాకు ఫ్రీ బర్డ్ ఇప్పుడు సింగల్ కి ఏముండదు. ఇక ఇప్పుడు చూడు వాళ్ళకి లవర్స్ కి ఉంటుంది. నాకు రింగ్ ఇస్తావా, గోర్ రింగ్ ఇస్తావా, 15,000 బొక్క. ఫైనల్ గా ఒక్క మాటలు ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా ఒక్క మాటలు ఏం చెప్తారు? ఒకటే మాటలే చెప్తా,
నుంచి దాన్ని వదిలేయి. థ్యాంక్ యూ